నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. మీ అందరికీ కూడా. అక్క, 2024వ సంవత్సరం వచ్చేస్తోంది. ప్రెడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు. సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లియో దగ్గర ఉన్నాం మనము. సో ఒక్కసారి 2024 ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్క. ఓకే అమ్మా. 2024 అంటే 2 + 2 + 4 అంటే 8 వస్తుంది అనమాట. 8 అంటే రిప్రజెంట్స్ సాటర్న్. అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి. మంచి చేస్తే అది మనకి 10ంతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి, లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకి ఎవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలనే అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది. సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు. అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట, అలా కాదు, ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు. అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది సాటర్న్ వల్ల. మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి వస్తామన్నమాట సాటర్న్ వల్ల. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా సాటర్న్ రూల్ చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకనంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది. కాబట్టి 9 సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి, మనం ఎంత మంచిగా ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఈ ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు, అంతేనా? అద్భుతం అక్క. సో మొత్తానికి సాటర్న్ తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. మరి లిబ్రా అంటే తులారాశికి సంబంధించిన వాళ్ళు, మరి ఈ లిబ్రా ఏమంటారు అక్క వీళ్ళని? లిబ్రన్స్. ఓకే, ఎలా ఉంటుంది వీళ్ళకి 2024? చాలా బాగుంటుంది. ఎందుకు అంటే సెప్టెంబర్ 23 నుంచి, అసలు ముందు ఎవరు చూద్దాం, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ రాశిలోకి వస్తారనమాట. అంటే లిబ్రా కిందకు వస్తారు, తులారాశి అని చెప్పుకోవచ్చు తెలుగులో. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా ఆలోచించి చేస్తారు, ఆలోచించి మాట్లాడతారు. కాకపోతే ఒక్కొక్కసారి సమయానికి అనుకూలంగా ప్రవర్తించరు. అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆలోచిద్దాంలే అని అనుకొని ఆ డెసిషన్ వల్ల ఆ వర్క్ ఆగిపోవచ్చు, లేకపోతే ఎవరికైనా అవకాశం వెళ్ళిపోవచ్చు. కాబట్టి అంత ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలన్నమాట. ఇది ఈసారి మాత్రం కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే సాటర్న్ కొంచెం వీళ్ళని అంటే పని వెనకడుగు వేస్తూ ఉంటారు కదా, ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి లేట్గా చేస్తారు వర్క్ అని చెప్పి ఉంటుందన్నమాట ఆయనకి. కాకపోతే ఆ క్వాలిటీని కనుక మనం మార్చుకుంటే, అంటే డెసిషన్ తీసుకునే దాంట్లో కొంచెం ముందడుగు వేస్తే, ఇవాళ చేద్దాంలే, రేపు చూద్దాంలే, రేపు ఎలా ఉంటుందో ఇంకొకసారి ఆలోచిద్దాంలే, ఇలాంటివన్నీ మానేస్తే వాళ్ళకి బాగుంటుంది. అయితే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఈసారి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా కూడా 1కి 2 సార్లు ఆలోచించండి, కానీ ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోండి. అండ్ వీళ్ళని ఎలిమెంట్ వీళ్ళని రూల్ చేసేది ఎయిర్ అనమాట, గాలి.
గాలికి మరి సంబంధించినవి మనం ఎట్లా చేసుకుందాము అని అంటే కనుక ఆవు నెయ్యిని కనుక ఏదైనా హోమం చేసే దగ్గర ఉపయోగిస్తే మనం ఏం చెప్పుకుంటాం ఎప్పుడు కూడా ఆవు నెయ్యిని మన హోమంలో వేస్తే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ప్రాణవాయువు శక్తి పెరుగుతుంది ఆ. పర్యావరణంలో అని చెప్పుకుంటాం. ఆ. కాబట్టి ఆ పర్యావరణాన్ని ఎంతో కొంత మేలు చేసినట్టేగా తప్పకుండా యూనివర్స్ కూడా వీళ్ళకి ఈ పరిహారం పాటిస్తే మేలు చేస్తుంది అనమాట. లేదండి మేమంతా ఈ ఆవు నెయ్యి ఇచ్చేంత పరిస్థితి మాకు లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ లేకపోతే 200 గ్రామ్స్ ఎంతో కొంత ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అలానే వీళ్ళు తప్పకుండా ఆవు నెయ్యితో దీపం పెట్టడం. వారానికి ఒక్క దీపమైనా పర్వాలేదు, ఒక దీపం గురువారము శుక్రవారము చూసుకొని ఆవు నెయ్యితో ఇంట్లో దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దీపం పెట్టేటటువంటి కల్చర్ లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటక్క? ఎక్కడైనా అదేంటి భోజనానికి వండేటప్పుడు వాళ్ళ వాళ్ళ దాంట్లో భోజనశాలలు ఉంటాయి కదా, ఎక్కడైనా వండి పెట్టి ఆర్ఫనేజ్ హోమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆవు నెయ్యి ఇచ్చి కాస్త వాళ్ళకి వాళ్ళ భోజనానికి ఆవు నెయ్యి వేయండి అని చెప్పడం, వంటలో ఉపయోగించండి అని చెప్పడం, అట్లా ఇలాంటివన్నీ చేయొచ్చు. Right. అదే ఉమ్, ఉమ్. కాబట్టి అలాంటివి చేసుకుంటే చాలా మంచిది అనమాట. అయితే వీళ్ళని పరిపాలించేది మాత్రం వీనస్, శుక్రుడు. అయితే సాటర్న్ కి ఎంత ఆలోచిస్తారు వీళ్ళు అన్న కోపం ఉన్నా కూడా వీనస్ పరిపాలిస్తున్నాడు కాబట్టి దైత్య గురువు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. మనకి మామూలుగా బృహస్పతి అంటే కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దైత్య గురువుకి ఇంకొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటారనే చెప్పవచ్చు. అయితే ఎలా కేర్ఫుల్గా చూసుకుంటారు, మీకు స్ఫురణకు వస్తుంది అనమాట, లేదు ఇవాళే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి మీ మనసు చెప్పినప్పుడు వెంటనే ఆ డెసిషన్ తీసేసుకో, ఇంకా లాగ్ చేయకుండా ఇంకా లాగ్ చేయకుండా, ఆలోచించకుండా. అలా అనిపించినప్పుడు వెంటనే చేసేసేయండి, భగవంతుడి మీద భారం వేసి నమ్మి తప్పకుండా ఈ పని చేస్తున్నాను నాయన నాకు మంచి జరిగేటట్టుగా చూడు అని చెప్పి చేయండి. అయితే ఈసారి ఉద్యోగం మానేయడం అని, ఉద్యోగం మానేసి కొత్త బిజినెస్కి వెళ్దాం అనుకోవడం అలాంటివి చేయకండి ఈ ఇయర్ మొత్తం కూడా. ఇయర్ మొత్తం కూడా. ఎందుకంటే ప్లాన్ ప్రకారంగా చేయాలి వీళ్ళు ఏదైనా కూడా. కాబట్టి ఈసారి మాత్రం అలాంటివి పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమీ చేసుకోకుండా ఉన్న దాంట్లోనే ఎక్కువగా దాచుకోవడము, సేవ్ చేయడం అంటే ఇష్టం కదా సాటర్న్కి, సేవ్ చేయడము, సేవ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎక్కడన్నా పెద్ద పెద్ద వాటిలో మీరు ఇలా సేవ్ చేస్తే ఇంత వస్తుందండి ఇలా అని చెప్పడానికి కూడా మనకి చాలా మంది ఉంటూనే ఉంటారు కదా. కాబట్టి అట్లా సేవింగ్స్ పర్పస్ ఎక్కువగా డబ్బుని సేవ్ చేసుకోండి. అది మీకు చాలా ఇయర్ ఎండింగ్కి వచ్చే వరకల్లా 6 months తర్వాత మీకు జూలై నుంచి ఆ ఫ్రూట్స్ అందడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ సేవింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్ గా మంచి ఇయర్ గానే ఉంటుందని అనుకోవచ్చా వీరికి? మంచి ఇయర్ గానే ఉంటుంది. అంటే వీళ్ళని ఎప్పుడు కూడా సాటర్న్ ఏం చేస్తారు, మనని మనం మార్చుకోవడానికి, మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో వ్యక్తిత్వ లోపాలు అవి సరి చేయడానికి సాటర్న్ చాలా మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈ డెసిషన్ మేకింగ్ అనేది స్లోగా చేయడము, అసలు దానివల్ల ఇబ్బందులు పడడం, దానివల్ల నష్టపోవడం అనేది సాటర్న్ వల్ల మారిపోతుంది. సాటర్న్ నెంబర్ కాబట్టి లేదు మనం ఫాస్ట్గా ఉండాలి, ఈ డెసిషన్ ఎప్పటి వరకు తీసుకోవాలి, ఎప్పటి వరకు ఎండ్ టైం ఉంది అప్పటి వరకే చేయాలి అనేది. అంటే అప్లికేషన్ ఫామ్స్ కూడా రష్లో వెళ్ళి చేస్తారు, లాస్ట్ మినిట్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇద్దాంలే ఇద్దాంలే అనుకుంటూ సంస్కరించుకోవడం. డెఫినెట్ గా ఇట్లాంటి మార్పులు చేసుకుని ఈ ఇయర్ ని మీరు అన్నట్టుగానే ఫ్రూట్ఫుల్ గానే ఇయర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్కార్పియో గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.